వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఒక దిగులు ఏర్పడింది కౌరవుల్లో, ఉత్సాహం వచ్చింది పాండవుల్లో. ఎవరి శిబిరాలకు వారు చేరారు. ఇంకా తర్వాత రోజు యుద్ధం చేయడానికి ఎవరిని నాయకుడిగా పెట్టుకోవాలో ఆలోచన. ఈ లోపల కృపాచార్యులు వారు వచ్చారు. వచ్చి దుర్యోధన విన్నావు కదా, ఇంకా చెప్పుకోదగ్గ యోధులు మనకు ఎవ్వరూ మిగలలేదు. ఇంచుమించు మన సేనలన్నీ దెబ్బతినేసాయి, మిగలలేదు. పైగా ఎన్ని పోయినా పర్వాలేదు, నువ్వు మిగలాలిగా. తనను తాను రక్షించుకోవడం ప్రధానం. పాత్ర అంటూ సరిగ్గా ఉంటే లోపల వస్తువులు చెదరకుండా ఉంటాయి గనక మిగిలిన వాళ్ళైనా క్షేమంగా ఉండాలంటే పాత్ర లాంటి వాడవైనా నువ్వు క్షేమంగా ఉండాలి. రక్ష దుర్యోధన ఆత్మానమాత్మ సర్వస్య భాజనం. నిన్ను నువ్వు కాపాడుకోవాలి గనక ఇప్పుడు నేను కార్పణ్యముతో అంటే బేలతనంతో చెప్తున్నాను అనుకోవద్దు. ఈ సమయంలో రాజనీతినికి బోధిస్తున్నాను. ఎందుకంటే ఏ సుఖాలు అనుభవించాలన్న శరీరం ఉండాలి, అది పోతే అన్నీ పోతాయ్యా. అందుకని నిన్ను నువ్వు రక్షించుకో. అయితే శత్రువుల కంటే మన బలం తగ్గినా, శత్రువులు మనకంటే బలవంతులైపోయినా అప్పుడు వారితో వెంటనే సంధి చేసుకోవాలనేది బృహస్పతి మతం. ఇప్పుడు రెండూ ఇప్పుడు కనిపిస్తున్నాయి. శత్రువుల కంటే మన బలం తగ్గింది, మన బలం కంటే శత్రువుల బలం పెరిగింది కనుక ఇప్పుడు నువ్వు సంధి చేసుకుంటే దోషము రాదు సుమ. కనుక నువ్వు పాండవులతో సంధి చేసుకో. పై యుధిష్ఠిరుడు దయాస్వభావుడు, ధృతరాష్ట్రుడు కృష్ణుడు నా మాట వింటారు. ఇది నేను కార్పణ్యముతో నత్వాం బ్రవీమి కార్పణ్యా న ప్రాణ పరిరక్షణాత్ పథ్యం రాజన్ బ్రవీమి త్వాం తత్పరా సుస్మరిష్యసి. నేను కేవలం ప్రాణాలు రక్షించుకోవడం కోసమో లేదా బేలతనంతోనో ఈ మాటలు చెప్పడం లేదయ్యా, పిరికితనంతో నేను చెప్పట్లేదు, రాజధర్మం నీకు చెప్తున్నాను అంటే. దుర్యోధనుడు మాట్లాడుతున్నాడండి, ఎంత అద్భుతంగా ఉంటాయి ఇక్కడ దుర్యోధనుడు మాటలు, సామాన్యం కాదు. ఇప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ సంధ్యని నేనంటే నన్ను నమ్ముతాడనుకున్నావా? ఎందుకంటే నీ ఎంత వంచకుండా ఆయనకు తెలుసు. జూదంలో నాచే జయింపబడి రాజ్యం నుంచి భ్రష్టుడైన వాడికి మళ్ళీ నా మాటల మీద ఎలా విశ్వాసం వస్తుంది? కృష్ణుడిని నొప్పిస్తున్నానన్నవే, కృష్ణుడు ఇప్పుడు జరగబోయేవన్నీ ఇలా జరుగుతాయని హెచ్చరించి సంధి చేసుకోమని ముందే చెప్పాడు. అయినా ఆయన మాట వినలేదు అని చెప్పినవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కృష్ణుడిని వెళ్ళి సంధి కుదర్చమని అడుగుతాను చెప్పు. పైగా ఏమైనా సభా మధ్యలోకి బలాత్కారంగా ద్రౌపదిని ఈడ్చి తెచ్చినప్పుడు, పాండవుల రాజ్యం అపహరించినప్పుడు ఈ రెండు దోషాల్ని కృష్ణుడు క్షమించాడు. ఈ మాట బాగా గట్టిగా పట్టుకోవాల్సింది. కృష్ణుడి యొక్క బాధ అంతా కూడా, ఆయన యొక్క కోపం అంతా ఈ రెండిటి వైపు. రెండు, అక్రమంగా అధర్మంగా పాండవుల రాజ్యాన్ని హరించడం, రెండు అన్యాయంగా ద్రౌపదిని పరాభవించడం. ఈ రెండు కృష్ణుడి లోపల ఉన్నాయని దుర్యోధనుడు కృష్ణుడిని బాగా అర్థం చేసుకున్నాడు. ఇది కూడా తెలుసుకోవాలి. ఎక్కడ కృష్ణుడిని తక్కువగా అనడు అని సర్వలోక పూజ్యుడు సర్వదేవ నమస్కృతులని దుర్యోధనుడు అంటూ ఉంటాడు. దుర్యోధనుడి దగ్గర సుగుణాలు చాలా ఉన్నాయండి. దుర్గుణాలు లేవని కాదు, ఉన్న దుర్గుణాలని కడిగి తీసి పారేసి ఆ సుగుణాలతో ఉత్తమ లోకాలకి పంపించడానికి పరమాత్మ అనుగ్రహం ఉంది. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ సరే, మొత్తానికి బలాత్కరించి ద్రౌపదిని పరాభవించావు. అంతేకాదు ఆ ద్రౌపది యొక్క తపశ్శక్తి సామాన్యం కాదయ్యా, చాలా గొప్ప విషయం ఇది. కృష్ణుడు నిగ్రహించుకుంటున్నాడు కానీ ఆ దానికి ఆయనకున్న కోపంతో ఎప్పుడో దగ్ధం చేసేవాడు మనల్ని. యథాచ ద్రౌపది క్లిష్ట మద్వినాశాయ దుఃఖిత స్థండిలే నిత్యదా శేతే యావత్ వైరస్య యాతనం. ద్రౌపది ఇప్పుడు వ్రతంలో ఉంది, తెలుసా నీకు? ఆ వ్రతం ఏమిటి అంటే, నేను మొత్తం నా వాళ్ళు నశించాలని వ్రతం చేతబట్టింది ఆవిడ. తన యొక్క అవమానానికి కారణమైనటువంటి వారు నశించాలని స్థండిలే నిత్యదాశేతే. ఆవిడ ఎల్లవేళల రాతి మీద నిద్రపోతుంది. ఉగ్రం తేపే తపకృష్ణ భర్తॄణాం అర్థసిద్ధయే. తన భర్తలు కార్యసిద్ధి పొందాలని చెప్పి, ప్రయోజనాన్ని పొందాలని చెప్పి, మేము నశించాలని చెప్పి ఆమె భూషయనాది వ్రతములు చేస్తూ కఠోరమైన తపస్సులో ఉన్నది. నిక్షిప్యమానం దర్పంచ వాసుదేవ సహోదర కృష్ణాయ ప్రిష్యవద్ భూత్వా శుశ్రూషాం కురుతే సదా. అంతేకాదు కృష్ణుని యొక్క సోదరులు మొదలైన వారందరూ కూడా రక్షిస్తున్నారు. పైగా ఆ ద్రౌపది తపస్సు చక్కగా జరగడానికి సుభద్ర మొదలైన వాళ్ళందరూ సేవలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అటువంటప్పుడు ఇప్పుడు సంధి ఎలా పొసగుతుందో చెప్పు. ఆ భీమసేనుడు ఉన్నాడే, ఇప్పుడు సంధికి రమ్మంటే వాడు రాడు. ఎందుకంటే ఒక ప్రతిజ్ఞ పూర్తయింది, రెండో ప్రతిజ్ఞ ఉంది అన్నాడు. వాడు విరుగుతాడేమో కానీ వంగడు అన్నాడు. గొప్ప మాట, గొప్ప మాట చెప్పాడు. విరుగుతాడేమో కానీ వంగడు, వాడు అటువంటి వాడు. అంతేకాదు అటువంటి వ్రతం చేస్తున్న ఆమె ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు.
వారితో ఏమన్నది, అయినా నువ్వు ఇప్పుడు హితవచనం పలకడం తప్పని నేను అనలేదు. సమయానికి తగినట్లుగా మా శ్రేయోభిలాషపై నువ్వు మాట్లాడావు. నువ్వు గొప్పవాడివి, నమస్కార యోగ్యుడు, ఇందులో సందేహం లేదు. కానీ నేను కూడా ఇప్పటికి జీవితంలో అన్ని తృప్తిగా అనుభవించానయ్యా. ఎన్నో యజ్ఞాలు చేశాను, ఎంతమందో బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చానయ్యా, ఎందరినో పోషించాను, దీనజనులను ఉద్ధరించాను, పైగా శత్రురాజ్యాన్ని జయించాను, స్వరాజ్యాన్ని పాలించాను, ధర్మము అర్థము కామము అన్నీ అనుభవించాను, భోగాలన్నీ అనుభవించాను, పితృరుణం తీర్చుకున్నాను, క్షత్రరుణం తీర్చుకున్నాను, ఇంకా ఇంత సుఖం అనుభవించాను, ఇంకేం కావాలి? ఎవడైనా సరే బ్రతుకంతా సుఖం అనిపిస్తాను అనుకోకూడదు, దేనికైనా ముగింపు ఉంటుంది. కానీ ముగింపు రాని ఇంకా రాజ్యము సుఖము ఏమిటి? అంతేకాదు, నా వాళ్ళందరూ నా కోసం చచ్చిపోయాక, వాళ్ళందరూ చచ్చిపోయాక నేను బ్రతకడం కోసం సంధి చేసుకోవడం ఏమైనా బాగుంటుందో చెప్పు. పైగా ప్రస్తుతం మహాత్ములైన భీష్మద్రోణాదులు ఏ మార్గంలో వెళ్ళిపోయారో ఆ మార్గాలు నా కోసం తెరచుకుని సిద్ధంగా ఉన్నాయ్యా, ఆలస్యం చేయకూడదు. అందుకు పైగా క్షత్రియుడికి ఇంట్లో శయ్యామరణం గొప్పది కాదు, యుద్ధంలో వీరమరణమే గొప్పది. అది రాని. అందుకు ఎలా ఆలోచించినప్పటికీ కూడా నేను ఇప్పుడు సంధి చేసుకునే పని లేదు అనగానే, నువ్వు చెప్పిన మాట బాగుంది, కానీ నేను చెప్పవలసింది నీకు చెప్పాను అనగానే మొత్తం అక్కడ మిగిలినటువంటి క్షత్రియ వీరులందరూ కూడా సాధు సాధు అని దుర్యోధను అభినందించారు. ఆ సమయంలో ఇవాళ సైన్యాధ్యక్షుడు ఎవరయ్యా అంటే శల్యుని సైన్యాధ్యక్షుడిగా నియమించారు. శల్యుడు తెలిసిందేగా, వాడు మహానుభావుడు, 11 సేనాపతుల్లో ఒకడు, మద్రదేశాధిపతి. ఆయన అధ్యక్షుడయ్యాడు. యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభంలోనే మొట్టమొదట శల్యుడు యుధిష్ఠిరుడితో చేసిన యుద్ధంలో యుధిష్ఠిరుని బాణాల దెబ్బకి శల్యుడు మరణించాడు. సేనాధ్యక్షుడే ముందు దెబ్బతిన్నాడు. ఆ తర్వాత శల్యుని అనుచరులు 700 మంది ప్రతీకార వాంఛతో కౌరవసేనల సహాయంతో యుధిష్ఠిరుడి మీదకి యుద్ధానికి బయలుదేరుతూ ఉండగా అక్కడ దుర్యోధనుడు వారించట, మేమందరం కూడా సన్నద్ధులం వస్తాం, మీరు బయలుదేరవద్దు అని. ఎందుకంటే అటు సిద్ధమవుతున్నాడు భీమసేనుడు, అర్జునుడు. వాళ్ళు ముందు నిలబడితే ఏమవుతుందో దుర్యోధనుడికి తెలుసు. వారించినా వినకుండా కోపముతో ఒక ఉక్రోషంతో ముందుకు బయలుదేరారు శల్య అనుచరులు 700 మంది. ఆ 700 మందికి భీమసేనుడు, అర్జునుడు కలిసి సమాధానం చెప్పారు. వాళ్ళు సంహరింపబడ్డారు. ఆ తర్వాత మిగిలినటువంటి కొద్దిపాటి బలముతో, అది పదాతి బలం, అశ్వబలం, గజబలం, రథబలం, ఈ 4 బలాన్ని ఒక పద్ధతిలో పాండవుల మీదకి దాడికి తీసుకువెళ్లారు కౌరవులు. ఈ పదాతి బలంలో 21,000 మంది పదాతులని ఒక్క భీముడే అలవోగ్గా సంహరించేట. అది ఒక అద్భుతమైన అంశం. అది ఆయన యొక్క అతిమానుషమైన పరాక్రమంతో అది సాధించడం జరిగినది. ఆ తర్వాత సాత్యకి శాల్వుడు అనబడేటువంటి కౌరవసేనకు సంబంధించినటువంటి రాజుని సంహరించడం జరిగింది. సాత్యకి కృతవర్మకి పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ కృతవర్మ మహా శస్త్రాస్త్ర సంపన్నుడు. కానీ కృతవర్మ సాత్యకి చేతిలో ఓడిపోయి పరాభవింపబడి వెళతాడు. ఆ తర్వాత సంకుల యుద్ధం జరుగుతుంది. సంకుల యుద్ధానికి ద్వైరథ యుద్ధానికి తేడా చెప్పుకున్నాం. సంకుల యుద్ధంలో అందరూ కలిసి యుద్ధం చేస్తున్నారు. ఈ సంకుల యుద్ధంలో అర్జునుడి భీముడి యొక్క పరాక్రమంతో కౌరవసేన అనేక విధములుగా దెబ్బతింటున్నది. ఈ లోపల దుర్యోధనుడు కనబడలేదు. ఎక్కడున్నారో అని చూసుకుంటూ ఉంటే రథ సమూహ మధ్యంలో దాక్కుని ఉన్నాడు. ఆయనకి రక్షణగా మొత్తం రథ సమూహం అంతా ఉన్నది. అది అర్జునుడు చూసి, ఈ రథముల మధ్యములో దుర్యోధనుడు ఉన్నాడు, ఇప్పుడు అతన్ని ఎదుర్కొనాలి. ఇప్పుడు మొత్తం ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే కౌరవసేన అంతా కనబడుతుంది. మనం 17 రోజుల క్రితం యుద్ధం ప్రారంభించుకున్నాం. అప్పటికి కౌరవసేన సముద్రం అంతున్నది. ఇవాళకి ఒక మడుగంత తయారైంది, చూసేవా కృష్ణ అన్నట్టు. ఇక్కడ అంత తగ్గింది ఇప్పటికీ అని చెప్తూ, భీష్ముడు పడిపోయిన వెంటనే దుర్యోధనుడు సంధి చేసుకుని ఉంటే మేలు జరిగేది, కానీ మూర్ఖుడిని దుర్యోధనుడు మాట వినలేదు. అప్పటికి భీష్ముడు చెప్పాడు. ఆ తర్వాత అశ్వత్థామ చెప్పడం అన్నీ జరిగినది, కానీ ఎవరి మాట వినలేదు. ఇంత వినాశనానికి హేతువయ్యింది అని చెప్తూ సవ్యసాచి భీమసేన సహాయంతో అక్కడ ఉన్నటువంటి రథబలమును అంతా కూడా రూపుమాపుతాడు. ఆ తర్వాత గజబలం, ఆ ఏనుగులను కూడా అలవోకగా భీమసేనుడు వాటన్నిటి ఎదుర్కొంటాడు. నిజానికి 10,000 ఏనుగుల బలము కలిగిన భీమసేనుకి గజబలాన్ని దెబ్బతీయడం పెద్ద విశేషమైన అంశమేం కాదు. ఈ విధంగా ప్రధాన బలములను ఒక్కొక్కటి దెబ్బతింటూ, నిజానికి భీముడు మొత్తం ధృతరాష్ట్రపుత్రులందరినీ సంహరించిన భీముడిదేనండి. భీముడు తన యొక్క భుజబల పరాక్రమంతో మొత్తం ధాతరాష్ట్రపుత్రులందరినీ సంహరించాడు, విడతలుగా. ఒక్కడు మాత్రం మిగిలింటాడు, వాడు ఎవడో చూద్దాం తర్వాత. కానీ వాడు గాంధార పుత్రుడు కాడు. మొత్తానికి ఎప్పుడైతే ధాతరాష్ట్రులందరూ సంహరింపబడ్డారో, ఇక సుశర్మ గుర్తున్నాడా? ఈ సుశర్మ అనేటువంటి వాడు ఉత్తర గోగ్రహణ సమయానికి ముందు దక్షిణ గోగ్రహణం చేసినటువంటి వాడు, మహాప్రతాపశాలి.
వాడు ఇప్పటి వరకు ఈ యుద్ధంలో పాల్గొన్నాడు కానీ అన్ని చోట్ల జయిస్తూనే ఉన్నాడు. ఆ సుశర్మ కూడా వధింపబడ్డాడు ఈ యుద్ధంలో. తర్వాత సహదేవుడు ఉలూకుని ఎదుర్కొంటాడు. ఉలూకుడు శకుని యొక్క కొడుకు. ఈ ఉలూకుడు కూడా శకుని దగ్గర వంచన మొదలైన శిల్పంలో ఆరితేరినవాడు. ఈ ఉలూకుడు నిజానికి సహదేవుడిని కవ్వించి యుద్ధం చేస్తే ముందు సహదేవుడు కొంత దెబ్బతిన్నప్పటికీ మళ్ళీ తేరుకుని ఉలూకుని దెబ్బతీస్తాడు. ఆ తర్వాత ఉలూకుని తండ్రి అయినటువంటి శకుని మహా ఉక్రోషంతో సహదేవుడి మీదకి వస్తాడు. ఇతడు ప్రధానంగా దుష్టచతుష్టయంలో అప్పటికి నిజానికి ఇద్దరు వెళ్ళిపోయారు, ఇంకా ఇద్దరు మిగిలేరు మనకి. ఆ శకుని వస్తున్నాడు. ఆ శకుని ఎప్పుడైతే వచ్చాడో ఆ శకుని తన యొక్క బాణములతో దెబ్బతీస్తూ గాంధార దేశానికి సంబంధించిన బలిసిన గుర్రాలతో వచ్చేట శకుని. ఎందుకంటే వాడు గాంధార దేశం, గాంధార్ ఆఫ్ఘనిస్తాన్ వాడిది. అక్కడ ప్రత్యేకమైన ఆ గుర్రాలతో ఆశ్వికులతో అతడు వస్తూ చుట్టూ ఉన్న ఆశ్వికుల బలంతో వచ్చి సహదేవుడిని సులభంగా మట్టుపెడతానని భావించాడు. కానీ సహదేవుడు ఇక్కడ అంటున్నట్ట, క్షత్రధర్మే స్థిరో భూత్వా యుద్ధస్వ పురుషో భవ యత్తదా హృష్యసే మూఢ గ్లహం నక్షై సభాతలే. నీకు నిజానికి క్షాత్రధర్మం తెలియదయ్యా, నీకు తెలిసిందంతా వంచన ధర్మం. నీకు పరాక్రమం చూపించిన ఎక్కడ తెలుసు, పాచికలు విసరడం తెలుసు అంతే. అలాంటిది నువ్వు పరాక్రమానికి వచ్చావు, కానీ నువ్వు ఆనాడు విసిరిన పాచికలు ఇప్పుడు ఇంత యుద్ధానికి హేతువయ్యాయి. కేవలం ఆనాడు పాచికలు విసురుతూ ఎంత ఆనందించావో ఇప్పుడు మేము బాణములు విసురుతున్నప్పుడు నీ యొక్క అనుభవం ఏంటో చూడు అని చెప్తూ ఫలమధ్య ప్రపద్యస్వ కర్మణస్తవ దుర్మతే, నాటిని వంచన జీవితానికి యొక్క ఫలమేమిటో ఇప్పుడు చూడు అని సహదేవుడి యొక్క విజృంభణ చాలా అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నది. ఆ సహదేవుడి విజృంభణలో శకుని మరణించాడు. ఇలా చతుష్టయంలో వాడు మరణించిన తర్వాత ప్రావేదయ కుపిత పాండుపుత్రో యత్త కురుణాం అనయస్య మూలం అంటున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. శకుని సంహరించడము అంటే శకుని తల కింద పడిందట. ఈ తల ఏమిటయ్యా అంటే మొత్తం కౌరవుల అవినీతికి వాళ్ళ వినాశనానికి మూలము ఈ తల అని వర్ణించాడు వ్యాసదేవుడు ఇక్కడ. ఆ తల ఎప్పుడైతే నేల మీద పడిందో వెంటనే విజయోత్సాహంతో పాండవ సేనలు జయజయధ్వానాలు పలుకుతున్నాయి. ఇది చూశాడు దుర్యోధనుడు, గమనిస్తున్నాడు. ఇంకా తనకంటూ ఏం మిగలలేదండి. అంత వీరుల్లో కృతవర్మ పారిపోయాడు. అదేవిధంగా అర్జున్ని పరాక్రమం యొక్క ధాటికి అశ్వత్థామ కృపాచార్యుడు కూడా పారిపోయారట. ఇంకేం మిగిలింది? అసలు మిగిలిన వాళ్ళు మొత్తం నలుగురే. ఆ నలుగురిలో కృతవర్మ పారిపోయాడు ఒక విడతలో. అర్జునుడి యొక్క పరాక్రమం నిలబడలేక అశ్వత్థామ కృపాచార్యులు కూడా పారిపోయారు. ఇప్పుడు దుర్యోధనుడు ఒక్కడే మిగిలిపోయాడు. ఇటువైపు ఉత్సాహంగా పాండవులందరూ జయజయధ్వానాలు చేస్తుంటే చూస్తున్నట్ట శోకం గుండెల్లోంచి తన్నుకొస్తుందని దుర్యోధనుడికి. పైగా నిజానికి ఇదివరకు ఆయన దగ్గర ఉన్నటువంటి రథాలేమిటి, చుట్టూ పరివారం ఏమిటి, ఇప్పుడు పారిపోదామంటే రథం లేదు, గుర్రం లేదు, ఒక్కడు నిలబడ్డాడు. ఆశ్చర్యపోయాడు. పైగా ఇప్పుడు పాండవ మహాబలంలో ఏం మిగిలింది, దుర్యోధనుడికి ఏం మిగిలిందో చెప్తూ ఉన్నాడు ఇక్కడ. పాండవ మహాబలంలో ఇప్పుడు 2000 రథాలు, 700 ఏనుగులు, 5000 గుర్రాలు, 10,000 మంది సైనికులు మాత్రమే మిగిలేరు అని. అంటే అక్కడ కూడా చాలా నష్టమైంది. మిగిలింది వాళ్ళు. దుష్టజుమ్నుడు మొత్తం అన్ని యుద్ధం జరిగిన సర్వకాలముల్లోనూ 18 రోజులు కూడా ఆయనే సర్వసేనాధ్యక్షుడిగా ఉన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు ఒంటరిగా మిగిలేట. రణభూమిలో పారిపోవడానికి తోడు కూడా లేడు ఆయనకి. పారిపోవడానికి తోడు లేడు. చూడండి ఇది పరిస్థితి. నేల మీద నిలబడ్డాడు. ఇటువైపు ఆనందపూర్వకమైన పాండవుల గర్జనలు, వాళ్ళందరూ ఆ బాణములు ఆనందంతో విసురుకుంటూ ఉత్సాహంగా వాళ్ళ క్రయంకారాలు చేస్తూ ఉంటే ఇతను దుఃఖితుడై నెమ్మదిగా వెనుతిరిగి తూర్పు దిశ వైపు ప్రయాణం ప్రారంభించాడు. ఒక్కడు చేతిలో గద పట్టుకుని వెళుతున్నట్టు, అంతే మరేమీ లేదు. అప్పుడు అనుకున్నాడు, ప్రాజ్ఞుడైన విదురుడు గతంలోనే ఇదంతా ఊహించాడా, దర్శించాడా? ఆయన చెప్పాడు కానీ నేను వినలేదు. ఆయన తప్పక గ్రహించి ఉన్నాడు. ఇప్పుడు జరిగింది అనుకుంటూ నెమ్మదిగా ప్రయాణం ప్రారంభిస్తూ ఉండగా త్రోవలో సంజయుడు ఎదురయ్యేట. ఈ సంజయుడు యుద్ధంలో పాల్గొన్నాడు కానీ అతనికి ఎవరి ఏ ప్రమాదము చేయరని వరం ఉన్నది. అది చూసిందంతా వచ్చి ధృతరాష్ట్రుడి దగ్గర ఎక్కడో పెడుతున్నాడు. ఈ సంజయుడు ఆ దుష్టజుమ్నుడు గట్టిగా సంజయుడిని పట్టుకుని చంపేస్తానన్నట్ట. సాత్యకి ఇతడిని చెయ్యవద్దయ్యా, ఈయన బ్రతుకున్నా మరణించడం మనకేం నష్టం లేదన్నట్ట. అప్పుడు వ్యాసదేవుడు అక్కడికి వచ్చి ఇతడు అవధ్యుడు, ఇతడిని సంహరించవద్దు, వదిలిపెట్టేయండి అన్నాడు. అప్పుడు ఈ సంజయుడు దుర్యోధనుడు వెళుతున్న వైపు చూశాడు. అప్పుడు దుర్యోధనుడు సంజయుని చూసి, ఇలా జరిగిందని, నేను అటు వచ్చి ముఖం చూపించనని మా నాన్నకు నువ్వే చెప్పాలయ్యా, ఇదంతా నువ్వేక కామెంటేటర్, మళ్ళీ వెళ్ళి చెప్పాల్సిన వాడు, ఇదంతా నువ్వే చెప్పు అని వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యకరమైన వేదనాభరితమైన సన్నివేశం అంటే, ఐరావతం మీద ఎక్కి ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రాలగలరే అని తిక్కన గారు అంటారు ఇక్కడ. తాను ఏనుగునెక్కి
ఊరేగుతూ ఉంటే చుట్టూ ఆ గజబలము చెందిన మావటీల వాళ్ళు చుట్టూ వస్తున్నారు. అలా తిరిగినటువంటి మహానుభావుడు దుర్యోధనుడు. పైగా ఇంద్రుల్లాంటి ఐశ్వర్యాలన్నీ అనుభవించినటువంటి వాడు ఇప్పుడు తీవ్రంగా గాయపడి నేలపై కాళ్లతో ఒంటరిగా నిలిచి ఉండి బయలుదేరుతున్నాడు. ఆ సన్నివేశం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తుంటే సంజయుడికే జాలేసింది. అంత దుర్మార్గుడైన బాధ అనుభవిస్తున్నప్పుడు మాత్రం జాలి వేస్తుందండి తలచుకుంటే. ఆ విధంగా పెడుతున్నాడు. క్రమంగా అక్కడున్న ఒక మడుగు దగ్గరికి చేరుకున్నాడు. తూర్పు వైపు వెళ్ళి ఆ మడుగు మంచి జలముతో ఉంది. కానీ కొన్ని మాయాశక్తులు తెలిసినటువంటి దుర్యోధనుడు తన మాయాశక్తితో మడుగుని స్తంభింపజేసి అందులో చేరాడు. అక్కడ పైగా ఒక్కడే మిగిలి ఉన్నాడు. కానీ నిజానికి కృపాచార్యుడు వారు, అశ్వత్థామ, కృతవర్మ వీరందరూ పారిపోయారు. వాళ్ళు ఎంత గాయాలు తగిలాయంటే వాళ్ళు అలసట నుంచి ఇంకా తేరుకోలేదు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకే తెలియదు. అటువంటి పరిస్థితి. అయితే సంజయుడు ఒక్కడు మరి తిరిగి క్షేమంగా వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు విడిచిపెట్టారు. అప్పుడు ఈ అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు ఒక దగ్గర చేరారు. వారు సంజయుని చూసి ఏమి జరిగింది, దుర్యోధనుడు ఎక్కడున్నాడంటే మడుగు దగ్గర ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ దాన్ని బట్టి వాళ్ళ మడుగు దగ్గరికి చేరుకున్నారు. చేరుకోగానే ఒక్కసారి దుఃఖం కలిగింది వాళ్ళందరికీ కూడా దుర్యోధన్ని ఆ స్థితిలో చూస్తూ ఉంటే. అప్పటికే మరణించినటువంటి కౌరవ యోధుల కోసం వారి భార్యలు విలపిస్తూ ఉన్నారు. అక్కడ శిబిరాల్లోకి వచ్చినటువంటి వీరుల యొక్క కాంతలు వారి భర్తల యొక్క మృతదేహాల వద్ద విలపిస్తున్నారు. అలాంటి బీభత్సమైన బాధ. ఈ సమయంలో ఒక్కడు మాత్రం ఉన్నట్ట, మొత్తం కౌరవుల వంశంలో మిగిలినవాడు. అతడు తిన్నగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నేను యుద్ధం చేయలేను, నువ్వు విడిచిపెడితే నేను వెళతాను, లేకపోతే నువ్వు బంధిస్తావో సంహరిస్తావో నీ ఇష్టం అన్నాడు. అతడు ధృతరాష్ట్రునికి పరిచర్య చేసినటువంటి ఒక వైశ్య కుటుంబానికి చెందినటువంటి స్త్రీకి కలిగిన సంతానం యుయుత్సుడు. ఇతడు మహానుభావుడు అండి. ఇక్కడ సమవేత యుత్సవ అని మనకు భగవద్గీతలో కూడా చదువుకుంటాం. ఆ యుత్సువుడు మాత్రం మిగిలేట. ధర్మరాజు అతన్ని గాఢాలింగనం చేసుకుని నువ్వు క్షేమంగా వెళ్ళని చెప్పాడు. యూత్సువు తిన్నగా వెళ్ళి ఆయనకు ఇంత యుద్ధాన్ని చూసి కొంత భయం కలుగుతూ ఉన్నప్పటికీ రక్షింపబడి ఆయన చేరుకున్నాడు అక్కడికి. ఈ లోపల ద్రౌణి అనగా అశ్వత్థామ ద్రోణపుత్రుడు ఆయన, కృతవర్మ, కృపాచార్యులు వీరు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి ఇందులో నువ్వు దూరేవు, లే మనం ఇప్పుడు ధర్మరాజుతో పోరాడాలి, మేమున్నాంగా, నువ్వు మనము కలిస్తే తప్పకుండా వాళ్ళని సంహరించవచ్చు, ప్రయత్నం చేద్దాం, రాజ్యాన్ని అనుభవిస్తావు గెలిస్తే, లేదా మరణించి స్వర్గాన్ని పొందుదాం, కానీ ఈ విధంగా నువ్వు ఇక్కడ దాక్కోవడం పనికిరాదు సుమా. ఈ పాండవ కౌరవ సంగ్రామం నుండి ఈ విధంగా మనం అనేక రకాల దెబ్బలు తింటున్నప్పటికీ మళ్ళీ మనం తేరుకుని యుద్ధం చేస్తున్నాం, కాబట్టి మనం ఇప్పుడు బయలుదేరి వెళ్ళి యుద్ధం చేద్దామంటే అంటున్నాడు. ఇక్కడ అసలు మిమ్మల్ని చూస్తాను నేను అనుకోలేదు, మీరు కనబడ్డారు, అదే పెద్ద అదృష్టం అన్నాడు ఆయన. పైగా మీరు ఎంత తీవ్రంగా గాయపడి ఉన్నారో చూసాం, నేను అంత తీవ్రంగా గాయపడి ఉన్నాను. యుద్ధం చెయ్యాలి అనేది ధర్మం ఒప్పుకుంటాం, కానీ ఇప్పుడున్న శారీరకమైనటువంటి గ్లాని, అలసట వీటితో ప్రస్తుతం యుద్ధం చేయడానికి అవకాశం లేదు గనక ఈ రాత్రికి మనందరం విశ్రమించి రేపు పొద్దున్న మనం సంప్రదించుకుని ఏం చేయాలని వ్యూహం పంటుకుని వెళదాము అనగానే అశ్వత్థామ అంటున్నాడు, చూసావా ఆనాడు యుద్ధంలో వేసిన కవచం నేను ఇప్పటి వరకు విశ్రాంతి కోసం కూడా తీయలేదు. ఎందుకంటే దుష్టజుమును వధించే వరకు ఈ కవచం పెట్టుకుంటానన్నాను, వధిస్తాను అనుకున్నాను, నా వల్ల కాలేదు. ఎందుకంటే ఆ పాండవుల బలాన్ని ఎదుర్కోవడం కష్టమని మా నాన్నకి తెలుసు, నాకు తెలుసు. అయితే ఇప్పుడు నీ ముందు నేను ప్రతిజ్ఞ పడుతున్నాను, సర్వ పాంచాలురను, ఇతర పాంచాలుల మీద ప్రతీకారం చూపిస్తున్నాడు. పాంచాలురు అంటే ఇక్కడ దృష్టజుమ్నుడు పాంచాల దేశ అధీసుడైన ద్రుపదుని యొక్క పుత్రుడు. అందుకే పాంచాలురు అంటే దృష్టజుమ్నుడు, వారి యొక్క సంతానము ఈ పాంచాలురు కుటుంబం, వాళ్ళందరినీ సంహరించే వరకు ఈ కవచాన్ని విడిచిపెట్టను అని నేను శపథం పట్టాను. ఇప్పుడు నీ యొక్క దురవస్థ, దీనావస్థ చూశాక ఇంకా నాలో పంతం పెరిగింది, తప్పకుండా వాళ్ళని వధించి తీరుతాను అని ఎప్పుడైతే యుద్ధాన్ని అభిలషిస్తూ మన యుద్ధం చెయ్యాలని చెప్తున్నారు. నిజానికి దుర్యోధనుడికి యుద్ధం చేయాలని ఆశ వదిలేశాడండి. వీళ్ళు వచ్చి చెప్పడంతో రేపు పొద్దున్న ఆలోచిద్దాం అంటున్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే కొందరు బోయి వాళ్ళు చూశారు. ఎందుకంటే దుర్యోధనుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక విశాలమైన మహాకురుక్షేత్రంలో అతడి జాడ తెలుసుకోవడానికి వేగుల్ని నియమించారు. ఇక్కడ యుధిష్ఠిరుడు, మరో భీముడు. ఆ వెళుతున్న వేగుల నుంచి సమాచారం లేదు. ఇలా యుధిష్ఠిరుడు దుర్యోధనుడి జాడ కోసం వెతుకుతున్నారు, ఎవరైతే జాడ చెప్తారో వారికి బహుమతులు ఇస్తారు అని తెలిసాక కొందరు బోయి వాళ్ళు వేట కోసం అక్కడ వచ్చి చెట్ల చాటు నుంచి దుర్యోధనుడు మాట్లాడడాన్ని చూశారు. దుర్యోధనుడు ఇక్కడున్నాడు, మనం వేటాడితే మహా అయితే మాంసం వస్తుంది, కానీ కబురు తీసుకెళ్లి భీముడికి చెప్తే మనకు కావలసిన ధనం ఇస్తాడు గనక మనం వెళ్ళి భీమసేనుడికి చెప్దామని దుర్యోధనుడు ఎక్కడున్నాడో ఆ జాడని భీమసేనునికి ఆ బోయులు తెలియజేశారు. వెంటనే పాండవులు
కృష్ణ పరమాత్మ దుర్యోధనుడున్న చోటుకి వచ్చారు. అయితే దూరం నుంచి వాళ్ళు రావడం చూసి కృపాచార్య, అశ్వత్థామ, కృతవర్మ ఇప్పుడు వాళ్ళు ఇటు వస్తున్నారు, ఎదుర్కొనే బలం లేదు, పైగా వాళ్ళు యుద్ధానికి వస్తున్నారో దేనికి వస్తున్నారో తెలియదు, మనం మాత్రం దాక్కుందామని వాళ్ళు కనబడకుండా చెట్ల చాటుకు వెళ్ళి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కృష్ణ సహితులైనటువంటి పాండవులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ నీటి మడుగులో ఉన్నటువంటి దుర్యోధనుడిని విషయం కనిపెట్టారు. అతడు లోపల ఉన్నాడు, బయటికి రావట్లేదు, కానీ ఉన్నాడన్న విషయం తెలిసింది. అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, చూసేవా దుర్యోధనుడు మాయని ఇక్కడ ఏర్పాటు చేసుకుని దాన్ని స్తంభింపజేయబడ్డాడు. అంటే ఒక విధంగా ఒక మానుషాతీతమైనటువంటి సామాన్య మానవులు చెయ్యలేని ఒకానొక మాయా తంత్రమును అతను ఉపయోగించుకుని దానిలో ఉన్నాడు. దీన్ని జలస్తంభన విద్య అని అంటారు, కానీ ఆ శబ్దాన్ని మాత్రం ఇక్కడ వాడలేదు. ఇది యోగముతో సాధించిన జలస్తంభనం కాదు, ఒకానొక మాయాతంత్రమని భారతం మనకు చెప్తున్నది. ఇక్కడ మాయతో అతడు ఉన్నాడు గనక వెంటనే యుధిష్ఠిరుడితో కృష్ణ పరమాత్మ అంటున్నాడు, యుధిష్ఠిరా మాయతో ఉన్నవాళ్ళని మాయతోనే కొట్టాలి సుమా అన్నాడు. ఇక్కడ అన్ని సర్వము ఆయనకు తెలుసండి, ఏం జరగబోతుంది, ఏం జరపాలో కూడా. అందుకు చెప్తున్నాడు ఇక్కడ మాయావిని మాయతోనే సంహరించాలి అనేది ఒక ధర్మం, అది మనం చెయ్యాలి. అంతేకాదు వ్యూహాత్మకమైన ఉపాయంతోనే వీడిని కొట్టాలి తప్ప రుజువైన పరాక్రమంతో వీడిని కొట్టడం సాధ్యం కాదు. అది చెప్తున్నాడు ఇక్కడ ముందే కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని సూచనగా అందిస్తున్నాడు. అయితే వ్యూహాత్మకమైనటువంటి పరాక్రమం చూపించడం ధర్మమా ధర్మ విరుద్ధమా అని మీమాంసకు వెళ్ళక సుమ. ఇదివరలో అసురుల్ని సంహరించినప్పుడు దేవతలు కూడా లోకరక్షణని ఆశ్రయిస్తూ ఒక వ్యూహాన్ని పన్నారు. ఇది చాలా కీలకమైన అంశం అండి. భారతంలో ఇంకా ఏ కోశానైనా మనకి ధర్మ సందేహాలు మిగిలి ఉంటే వాటిని సమూలంగా నాశనం చేసే సన్నివేశం ఇక్కడుంది. కృష్ణుడు ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. మనకు సరిగ్గా అర్థం కాలేదేమని మళ్ళీ చిట్ట చివరికి మళ్ళీ చెప్తాడండి. అలాగని ఇప్పుడు అర్థం చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నించవద్దు. ఇప్పుడు తెలుసుకుందాం, చిట్ట చివరికి విందాం, అప్పుడు మరింత స్పష్టంగా మనకు అవగతమవుతుంది. కనుక వ్యూహాత్మకమైన క్రియలతోనే అసుర సంహారాలు జరిగే. వెతకండి వేదాలు పురాణాలు, లోకరక్షణ కోసం తప్పదు. అది ఇప్పుడు మనం కూడా చూపించక తప్పదయ్యా ఈ విధంగా అని చెప్తూ, ఎందుకంటే ఈ లోపల ఉన్నవాడు యొక్క సామాన్యుడు కాడు, వాడి బలం వాడికి ఉన్నది, వాడి బలం అంచనా నాకున్నది. ముందు వాడిని అందులోంచి మడుగులోంచి తీసుకురావాలి. ఆ మడుగు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు అంటున్నట్టు నవ్వుతూ, సుయోధన నీటిలో అనుష్ఠానాన్ని ప్రారంభించావా అన్నాడు. ఇలా ఎంతకాలం ఇక్కడ, పైగా క్షత్రియులందరినీ వంశాన్ని కూడా నాశనం చేసి నీ ప్రాణాలు దక్కించుకోవడానికి ఇక్కడ దాక్కుంటావా, ఇది వీరలక్షణమా అన్నాడు. ఇది మొదటి ప్రశ్న అండి. గట్టిగా అడిగాడు, సుయోధన లే, పోరాడు నువ్వు. ఇప్పుడు నీ గర్జనలేమయ్యాయి? నీ గర్జనలు ఆనాడు ద్యూత సభ మొదలుకొని ఈ 17 రోజులు వింటూనే ఉన్నాం. ఆఖరికి దెబ్బ తగిలిన ప్రతిసారి కాలికి బుద్ధి చెప్పిన వైనాలు కూడా చూస్తూనే ఉన్నాం. నిన్న కాక మొన్న జరిగిన యుద్ధంలో ఎన్ని మార్లు పారిపోయో, ఇప్పుడు మళ్ళీ అప్పుడు వెనక్కి వచ్చావు, ఇప్పుడు వెనక్కి రాకుండా ఏకంగా వచ్చి ఇక్కడ దూరేవు. ఇది జరుగుతున్నది. నీ అస్త్ర విద్యా నైపుణ్యమేది? నీ గర్జనలేమయ్యాయి? క్షత్రధర్మంతో ఒక్కసారి లేచి యుద్ధానికి రా, ఎందుకలా భయపడి దాక్కుంటావు అంటే దుర్యోధనుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రాణికి భయం కలగడం అనేది పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయం కాదయ్యా అన్నాడు. ఇక్కడ భయం అనేది ప్రతివాడికి సహజం, ఒక్కొక్కడికి ఒక్కొక్క అవస్థలో కలుగుతుంది.